దిస్ ఈస్ అ కరియర్ ఆపర్చునిటీ. టూరిజం అనేది హ్యాస్ వైడ్ రెపర్కషన్స్ అంటే మనం ఏదన్నా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ రవి సార్ అన్నారు, ఈ అమ్మాయి ఖమ్మం నుంచి కాల్ చేసే అమ్మాయి ఏంటంటే నేను బిజినెస్ పెట్టుకోవచ్చా అన్నారు. సో బేసిక్లీ తన జాబ్ ప్రొఫైల్ ఏమవుతుంది అంటే షీ విల్ బికమ్ అ ట్రావెల్ అడ్వైజర్. సో ట్రావెల్ అడ్వైజర్ అని ఏంటి, టుడే వీఆర్ ఆల్సో మనం ఎంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్లో ఉన్నామో అంతే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఏజ్లో కూడా ఉన్నాం. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, వీఆర్ కన్ఫ్యూజ్డ్, ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, చేతిలో ఉండేసరికి చాలా కనబడతాయి అనమాట. అందులోంచి ఏది చూస్ చేసుకోవాలో తెలియదు. ఒకటి, కొంతమంది కరెక్ట్ క్లిక్ చేస్తారు, కొంతమంది రాంగ్ క్లిక్ చేసేసి వాళ్ళ ట్రావెల్ అనేది చాలా కన్ఫ్యూజన్ తో కూడుకొని ఉంటుంది. సో ఈ పర్టికులర్ ట్రావెల్ అడ్వైజర్స్ వాళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే దీస్ ఆర్ పీపుల్ హు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసి ఎలా వెళ్ళాలి, దే బేసిక్లీ విల్ ప్లాన్. సో దట్ ఈస్ జస్ట్ వన్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని అంటాం. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే అటువంటిది ఒక చిన్న ఉద్యోగం వాళ్ళు ఇంట్లో నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాళ్ళు ఆంటర్ప్రినర్ సెటప్ చేసుకొని వాళ్ళు ఉంటారు. సో ఈ ట్రావెల్ అడ్వైజర్స్ కూడా ఈ రోజు ఏమైపోతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టైమ్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు నెట్వర్క్ లాగా తయారయ్యారు. సో ఇఫ్ ఐఆమ్ మీరు అన్నట్టు, ఇప్పుడు నేను నల్గొండలో ఉన్నాను, నల్గొండలోనే ఉండి నేను పని చేసే అవసరం లేదు, నేను నల్గొండ నుంచి ఆపరేట్ చేయొచ్చు. కానీ నా నెట్వర్క్ ఎలా ఉంటుంది అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐ విల్ బి కనెక్టెడ్ విత్ పీపుల్. సో ఈ నెట్వర్క్, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనం లెవరేజ్గా యూజ్ చేసి దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ట్రావెల్ ఆపరేటర్ అవ్వచ్చు కొంతమంది, లైక్ సార్ సెడ్, ఎవరైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే విత్ దిస్ కైండ్ ఆఫ్ టూరిజం, హెరిటేజ్ టూరిజంలో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇండియా ఈజ్ సచ్ అ రిసార్స్ దట్ వీ డు నాట్ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ 1 year 2 years 100 years 200 years హిస్టరీ కాదు, మనది ఎన్నో వేల సంవత్సరాల హిస్టరీ అనేది వీఆర్ లింక్ టు ఇట్. సో దిస్ హిస్టరీ ఈజ్ అన్ అట్రాక్షన్ టు పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మనము ట్రావెల్ లాంగ్వేజ్, ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ ఆర్ సెట్టింగ్ in the tourism sector as a translator కావచ్చు, as somebody who is able to guide the foreign tourist అవ్వచ్చు. సో ఇలా ఏమవుతుంది అంటే there are different aspects. Somebody can set up a small ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ. ఎవరన్నా బయట సిటీ నుంచి మన సిటీకి రావాలన్నా దే హ్యావ్ టు బుక్ దెమ్ సెల్స్ ఆన్ వన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ అప్లికేషన్స్ బదులు వాళ్ళు ఎవరైనా నేను మిమ్మల్ని సిటీ మొత్తం తిప్పేసి మిమ్మల్ని అందరికి టూర్ గైడ్ లాగా నేను ఆపరేట్ అంటే దట్ బికమ్స్ అ బిజినెస్ ఐడియా అనమాట. సో ఈ పర్టిక్యులర్ టూరిజం సెక్టర్ అనేది ఏమవుతుంది అంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇమ్మెన్స్ ఉంటుంది. టూర్ ఆపరేటర్ లేకుంటే చిన్న టూరిజం ఏజెన్సీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా దేర్ ఆర్ ఆల్సో లాట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ డెవలప్డ్ టూరిజం సెక్టర్లో. సి సమ్ ఆఫ్ దీస్ వాట్ ఈస్ కాల్డ్ as ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం అనుకుంటాము ఇప్పుడు ట్రావెల్ వాట్ ఈస్ కాల్డ్ ట్రిప్ అనేది, ఇట్లా ట్రిప్ అడ్వైజర్ అని ఇలా ఎన్నో ఉన్నాయి. సో దేర్ ఆర్ ఆపర్చునిటీస్ విచ్ విల్ ఓపెన్ అప్ ఫర్ యూ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్ దీస్ హ్యూజ్ ఆర్గనైజేషన్స్. అది కాకుండా మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఇట్స్ కంటిన్యూస్గా ఎంకరేజ్మెంట్, ప్రోత్సహిస్తున్నారు ఏంటి అనేది మన టూరిజం సెక్టర్ని మనం డెవలప్ చేయాలి. సో దేర్ ఇస్ అబౌట్ 15 crores విచ్ ఇస్ కేటాయించారు. సో దట్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది యూత్ ఆఫ్ తెలంగాణ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఆ 15 crores అనేది డస్ నాట్ గో ఓన్లీ టువర్డ్స్ డెవలప్మెంట్, ఇట్ ఆల్సో గోస్ టువర్డ్స్ స్పాన్సరింగ్ ఆంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆల్ దిస్ పుట్ టుగెదర్ మనం చూస్తుంటే ఏంటవుతుంది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఇట్ ఈస్ అ స్కిల్ విచ్ విల్ నెవర్ గో వేస్ట్. ఇట్ ఈస్ అ స్కిల్ దట్ యు పిక్ అప్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ ఇన్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ అండి.